వంటోళ్ళు లేడు కదమ్మా. ఎవరు నిన్నేగా మీరు ఇంట్లోంచి పొమ్మన్నారు. కొత్త ఎవరు రాలేదా? ఎవరండి ఇంట్లో మనుషులు ఎవరు లేరా? ఎవరుంటే నీకెందుకు? ఇంకెవడా? అరే అరే మీరు గుడ్డాబతో అచ్చమ్మ గారు కదండి. నమస్కారం అండి. మీ బొమ్మ అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటానండి. ఇప్పుడు స్వయంగా చూశానండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు నెహ్రూ గారిని చూసి ఆనందపడ్డానండి. ఇప్పుడు మీ మోహన్ చూసి ఆనందపడుతున్నాను. ఎవరినైనా నువ్వు? నా పేరు మర్యాద రావణ్. ఆకాశరావు తమ్ముడు కాదండి, గోదావరి రావణ మేనవండి. ఎవరైతే నాకెందుకు కానీ ఎక్కడి నుంచి వచ్చావు? గోదావరికి వచ్చానండి. ఏం కావాలి? వంటండి. వంట వంట వాళ్ళు లేక మేము పెడుతుంది నీకెక్కడ వండి పెట్టాం. మీరు వచ్చిందే వంట చేయడానికి అండి. ఎందుకంటే నవ్వుతారు. లేకపోతే మిలిటరీ దొరలా ఉన్నావు, నువ్వు వంట వాడేమిట? కరెక్ట్ అండి, మీరంటే నిజంగా కరెక్ట్ గా చెప్పారండి. ఒకసారండి, ఒరే మర్యాద రావన్నా, నువ్వు ఏ ఇంట్లో పనిచేస్తే ఆ ఇంటి అంతస్తుకు తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలో అని నేను లండన్ లో లింకంతర్ గారి తమ్ముడు బంకంతర్ గారి ఇంట్లో పనిచేసేప్పుడు ఆయన నాతో స్వయంగా చెప్పారండి. నేను ఇప్పుడు మీతో స్వయంగా చెప్తున్నాను. అవునండి, అమెరికా నుంచి వస్తా లండన్ లో పనిచేసి అమెరికా కూడా వెళ్ళావా? మరి రష్యా నుంచి వెళ్ళేటప్పుడు అమెరికాలోనే ఉన్నా కదండి. రష్యా కూడా వెళ్ళావా? అవునండి, రష్యా నుంచి ఇండియాకి వచ్చి సరాసరి రామాపురంలో సెటిల్ అయిపోయాను. రష్యా కూడా వెళ్ళాడు? అవునండి, కావాలంటే మీకు సర్టిఫికెట్ కూడా చూపిస్తాను. నీ మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది. నువ్వు వండాకలే మాకు పెట్టాకలే. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడండి మాటలు వింటే కడుపు నిండిపోతుంది అనుకోండి, తర్వాత నా పంచరం చేశారంటే మళ్ళీ ఆకలేస్తుందండి. మళ్ళీ నేను వంట చేశానంటే మీరు ఇట్లా సిక్కి సెలి అయిపోతారు ఏంటండి. ఆ వంట తిని వారం రోజుల్లో డబుల్ పన్ను అయిపోతారు. అమ్మాయి అమ్మాయి, మనకు వంటవాడు వచ్చాడే, రావణ రావణ. మర్చిపోయానండి, మర్యాద 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 రావణ వచ్చాడే. మా పెద్దమ్మాయి జయపాప. జయపాప అండి, ఎంత బాగుందండి పేరు. అచ్చం మీ మొహానండి. పెళ్లి కాడ ఉట్టి పడతానండి. ఎప్పుడో అయింది పెళ్లి? మొగుడు వదిలిపెట్టేశాడండి. అదే వదిలేసిందండి. కరెక్ట్ అండి, ఆడవారిగా మాత్రం స్వతంత్రం లేకపోతే ఈ ప్రపంచంలో బతకడమే కష్టం అండి. కరెక్ట్ కరెక్ట్. ఈ అమ్మాయి మా రెండో అమ్మాయి. మొగుడు గారు పోయాడండి. పాపం. ఇకపోతే మూడో అమ్మాయి పైన ఉన్నట్టున్నారు. కాస్త చిరుకోపం కనిపిస్తానే ఉంది. నిద్ర లేవగానే అమ్మ అనడానికి ఆ నోరు తెచ్చిన వెంటనే కాస్త కాఫీ పడాలి, లేకపోతే ఇంకో ఇలాగే. అయితే వెళ్ళి కాఫీ చేసి పట్టుకొస్తాను. నాకు కూడా కష్టపడ. ఒకరికి ఇచ్చే చెప్తా మీకెరికి ఇస్తానండి. మీకు ఇచ్చే చెయ్యారండి. మరి వంటగది ఎక్కడండి? వంట కదా అమ్మా జయపాప, ఈ రావణకు వంటగా చూపించు. మర్యాద అండి, మర్యాద. అదే మర్యాద రావణకి వంటగా చూపించు. బా 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 బా. పెదవ పుస్తకాలు, పెదవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏమో కోపం కాదు, ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దలు బావను ప్రేమించటం. ప్రేమ ప్రేమ ప్రేమ, ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెడ్డ కోపం. అమ్మ, నాకు ప్రేమించటం అన్నా, చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి. అదేలా కుదురుతుంది? మా బావేమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తయ్య గారు మీ అత్తయ్య గారు మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడానికి ఎవరున్నారు అబ్బాయి? నేను ఫోన్లో నిన్నే ప్రేమించేస్తాం. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా, మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం, సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాతో తెలుస్తుందంటే దీపంతో వాతలు పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాటలు ఉండవు. మాట్లాడుకోండి. అయ్యో అయ్యో ప్రాణం పోతుందండి. ఆకలిస్తుందా? పట్నాలు కావాలని పెద్ద మగరంకిలు వేశాం, ఇలా ఆకలికే ఆడదల్లా గేడుస్తున్నావే. ఆకలి కాదండి, నిలువున ప్రాణం పోతుందండి. అవునులే, ఇలా అరుస్తే ఈ పర్సనాలిటీకి ప్రాణం పోక మరేం పోతుంది. నోరు మూసుకో, ఉన్న కాసులైనా మిగులుతుంది. నా ప్రాణం కాదండి, నా ప్రాణం అవుతుంది.
మరెవరిది? నా మిత్రుడు కట్టాలు తీసుకున్నవాడు మగవాడు కాదని మీరు అన్నారు కదా, ఆ అవమానం సహించలేక ఆత్మహత్య తలపడ్డాడండి. ఆత్మహత్య? అవునండి, నేను ఎంత చెప్పినా వినకుండా ఆ కొండ నుంచి ఆ వాగులోకి దూకపోతున్నాడండి. అలా చూడండి మీరు, మీకు వెళ్ళదండి. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? వీళ్ళందరూ అక్కర్లేదండి, మీరొక్కరూ వస్తే చాలండి. రవి, నా వల్ల నీ ప్రాణాలు పోవడానికి లేదు. నీ ప్రాణాలు పోతే నన్ను తప్పుకునేనట్టే. ఒక్కసారి మీ ముత్యాల నోటితోటి రవి అని కాకేయండి, ఆగిపోతాడు. నేనా? నేనెందుకు అనాలి? అదే మాటే పాపం. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఒక్క మాట అంటే, పైగా నీ కారణంగా తెచ్చాడంటే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకి వాడు ఒక్కడే అదమ్ము పెట్టండి. వాడు సరిపోతే నేను వాళ్ళకి సమాధానం చెప్పండి, నేను కూడా సరిపోవాలండి. దయ చూపండి. అయిపోతున్నాడు. అయిపోయి నిన్ను అవమానించాలని నేను అలా మాట్లాడలేదు రవి. నా మాట విని ఆగు. నేను ఆగను. ఇంత అవమానం జరిగిన తర్వాత ప్రకటన అనవసరం. నేను చావని. వీల్లేదు, నువ్వు చావకూడదు. నేను చేసుకో, నేను చావాల్సిందే. గోవిందా, గోవిందా. సరే, తప్పైంది, నన్ను క్షమించమంటే క్షమించాను గానీ ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని నన్ను ప్రేమించమంటే మాత్రం నా వల్ల కాదు. నిన్ను ప్రేమించడం, ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ, నిన్ను ప్రేమించడం నా వల్ల కాదు. మరణించిన నాటి సలీమే మళ్ళీ వంశీగా పుట్టాడంటే నమ్మలేకపోతుంది. కానీ కానీ అది నిజమని నమ్మే రోజు వస్తుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అబ్బా, ఒళ్ళంతా హూనమైపోయింది. అసలు ఈ మెంటల్ కేసు నాకెక్కడ తగిలాడే బాబు? నిజంగానే పిచ్చోడా లేక పిచ్చోడా బిల్డప్ ఇస్తున్నాడా? నాకు మాత్రం మళ్ళీ పుట్టిన సలీమే అనిపిస్తున్నాడే. నువ్వు చెప్పినట్టుగా వాడు సలీమే అయితే, వాడు చెప్పినట్టుగా ఇది అనార్కలే అయితే, దీనికి గత జన్మ గుర్తుకు రావాలిగా. గుర్తొచ్చింది. నాకు కూడా వాడి బాబు అక్బర్ కాలం నాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. నీ అనార్కలి అలియా శిరీష నీ కోసం కలవరిస్తోందని, గత జ్ఞాపకాలతో మ్యూజియం దగ్గరికి పరిగెత్తిందని ఆ సలీం గారికి కబురు చెయ్యండి. లుక్ చిల్డ్రన్, ఇదంతా మొఘల్ చక్రవర్తులకు సంబంధించింది. అక్బర్ చక్రవర్తి గురించి మీకు తెలుసుగా. పరమత సహనం గల రాజు కాబట్టే హిందూ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయిని మాత్రం సమాధి చేశాడు. ఆ విషయం కూడా పిల్లలకి చెప్పండి టీచర్. పుస్తకాల్లో ఉన్న పాఠాలు చెప్తేనే మా జీతాలు సరిగ్గా రావటం లేదు, ఇంకా అనవసరమైనవి ఎందుకమ్మా? అంతా అలా అనుకునే మా చరిత్రను తొక్కిపట్టారు. మీ చరిత్ర? ఎవరమ్మా నువ్వు? అంతా అనుకున్నట్టుగా జరిగుంటే అక్బర్ కోడళ్ళై ఉండేదాన్ని. అక్బర్ కోడలా? అంతేకాదు, హుమాయూన్కి మనవరాల్ని, నూర్జహాన్కి తోడికోడల్ని, షాజహాన్కి పిల్లిని, ఔరంగజేబుకి నాయనమ్మని అయి ఉండేదాన్ని. ఎస్, నేను సలీం ప్రియురాలు అనార్కలిని. అనార్ జహాపనా, అనార్ జహాపనా. ఇక నన్ను గుర్తించబేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ జహాపనా, నిన్న 7th క్లాస్ సోషల్ బుక్ చదివే వరకు నిన్ను గుర్తించలేకపోయాను. అనార్, అబ్బాజానే కాదు, అబ్బాజాన్ గారి అబ్బాజాన్ వచ్చినా మనల్ని విడదీయలేదు. పిల్లలు, అనుమానం లేదు, 2 కేసులు పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చినట్టున్నాయి. పక్కకు పోదాం పదండ్రా. థ్యాంక్స్ జహాపనా. జహాపనా, నాతో చిన్న కోరిక తీరుస్తారా? ఒక్క కోరిక ఏమిటనార్? వరాలు అడుగు, తీరుస్తాను. థ్యాంక్ యూ జహాపనా. ఆ ఆభరణాన్ని గుర్తించగలరా? గుర్తించలేకే? మన ప్రేమకు సమాధి కట్టిన కసాయి తండ్రివి. ఇవి నా తండ్రి యుద్ధ రంగాల వాడిన ఖడ్గ కవచాలంకారములు. ఇవి మా మొఘల్ వంశాధిపతుల వస్త్ర వజ్రాభరణములు. జహాపనా, మీకు నిజంగా నాపై ప్రేముంటే మీ అబ్బాజాన్ ఖడ్గము చేబూని మీ వంశాలంకారములైన ఆభరణములను నాకు కానుకగా ఇవ్వరా? ఆగండి. ఈ విలువైన కళాఖండాలు, ఈ వజ్రాభరణాలు మా సొంతం.
వీటిని స్వాధీనం చేసుకునే హక్కు మాకుంది. ఎవడైనా దగ్గరకు వచ్చాడో తలలు తెగిపోతాయి. సీరియస్ గా చెప్తున్నాను, గవర్నమెంట్ సొమ్ము దోచుకోవడం పెద్ద నేరం. గవర్నమెంట్ సొమ్మా? మా మాసిన చొక్కాలు, మేం వాడేసిన బనీళ్లు, మేం వద్దనుకున్న కత్తులు, మేం వర్కర్స్కి ఇచ్చిన చెప్పులు పోగు చేసి అద్దాల్లో పెట్టుకున్నంత మాత్రాన గవర్నమెంట్ సొమ్ము అయిపోతుందా? వెళ్ళి మీ గవర్నమెంట్తో చెప్పండి, మా సొమ్ము మేము దాచుకోగలం, మాకు ఆ కెపాసిటీ ఉంది. అన్నా ఇవ్వుకోమన్నా. నువ్వు వీడు ఇంతకు ముందు కూడా నా మెళ్ళలో చైన్ తెచ్చుకుని పారిపోయాడు సార్. పెద్ద తోపిడి దొంగ వీడు. పట్టుకెళ్ళండి. అనార్ అనార్